ఈ రెసిపీ బిర్యానీ లవర్స్ కోసమండి. అదేంటోనండి, బిర్యానీ ఎంత తిన్నా సరే వాళ్ళకి అసలు బోరే కొట్టదండి. అంత పిచ్చిష్టం బిర్యానీ లవర్స్‌కి. సో, ఎప్పుడైనా సరే మనకి హాలిడే దొరికిందంటే కంపల్సరీ ఇంట్లో పిల్లలు కూడా అడిగే రెసిపీనే బిర్యానీ ఎప్పుడు చేస్తావమ్మా అనేసి. కంపల్సరీ వాళ్ళ కోసమైనా సరే ఆ రోజు మనం ఖాళీ చేసుకొని చేసేయాల్సిందే. ఈ చికెన్ దమ్ బిర్యానీ చేసేద్దాం రండి. హలో మగవలు! హాయ్ మహారాజాస్! ఎలా ఉన్నారందరూ? వెల్కమ్ బ్యాక్ టు మగువా వ్లాగ్స్. బిర్యానీ లవర్స్ కోసం దమ్ బిర్యానీ. ముందుగా మందపాటి వెజల్ని పెట్టుకోవాలండి. నేను ఇక్కడ కుక్కర్ని తీసుకున్నాను. అందులో 5, 6 స్పూన్లు నెయ్యిని కూడా వేసుకున్నానండి. తర్వాత బిర్యానీ సామాన్లు అలాగే జీడిపప్పు పలుకులు కూడా తీసుకుని ముందుగా వాటిలో వేసేసి వేయించుకోవాలండి. ఇవి వేగుతున్నప్పుడే మనము సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ చీలికలు అలాగే పచ్చిమిర్చి చీలికలు కూడా ఇందులో వేసేసుకోవాలి. దానికంటే ముందు నేను ఒక అరగంట ముందు చికెన్ని బాగా వాష్ చేసుకుని పసుపు, ఉప్పు, కారం వేసేసి మ్యారినేట్ చేసేసుకుని ఒక అరగంట పక్కన పెట్టేశానండి. నేను ఇక్కడ స్కిన్తో పాటు తీసుకున్నానండి. దీంట్లోంచి నాకు స్కిన్ లేని పీసెస్ అన్నీ తీసుకుని ఇలాగా బిర్యానీలో వేసేసి ఒకసారి వాటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆ బిర్యానీ స్మెల్ అంతా కూడా దానికి పట్టేలాగా ఫ్రై చేసుకుని తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ వచ్చేసి నేను మసాలా పౌడర్ని వేస్తున్నానండి. ఆల్రెడీ మసాలా పౌడర్ని నేను ఎలా ప్రిపేర్ చేయాలన్నది ఛానల్లో అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. కొంచెం ఎక్కువగా ఘాటుగా చేసామండి, అందుకని ఏంటంటే తక్కువ క్వాంటిటీ వేసుకుంటే సరిపోతుంది. బాగా వేగిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా ఇందులో వేసేసుకోవాలండి. నేను ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ని తీసుకున్నానండి. సో రైస్ని కూడా ఒకసారి మొత్తం అన్నీ కలిసేలాగా కలిపేసుకుని ఇందులో 2 గ్లాసులు నీళ్లు వేసి ఒక పావు కూడా మళ్ళీ ఎక్స్ట్రాగా వేసుకుంటే సరిపోతుంది. తర్వాత అందులో కరివేపాకు కూడా వేసేసుకుని లిడ్ పెట్టేస్తే కనుక విజిల్ అనేది ఒక్క విజిల్ వచ్చిన తర్వాత తీస్తే కనుక మనకి ఈ బిర్యానీ అనేది కుక్ అయిపోతుందండి. తీసిన తర్వాత కాస్తంత నెయ్యి అలాగే ఒక్క నిమ్మకాయ అంటే మీడియం సైజు నిమ్మకాయని కట్ చేసుకుని ఆ నిమ్మ రసాన్ని కూడా దీనిపైన ఇలాగా పిండేసుకోవాలండి. ఇంకా ఏ ఇంగ్రీడియంట్స్ వేయనవసరం లేదండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. అలాగే మనం నెయ్యి అనేది ఇలాగ పైన వేసుకోవడం వల్ల ఏంటంటే అది కొంచెం అబ్జర్వ్ అయ్యి మనకి మెతుకు కూడా అంటుకోదండి. ఒక్కసారి మొత్తం కలిపేసుకుంటే కనుక మనకి ఇలా వస్తుందండి. చూస్తున్నారు కదా, వేడిగా ఉండడం వల్ల. సో మనకి చాలా చాలా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. సో ఇది వేడిగానే తినేయాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలాగా మనము వాళ్ళకి హాట్గా ప్లేట్లో సర్వ్ చేసి పెట్టేసి ఏదైనా గ్రేవీ కర్రీ పెట్టేస్తే మాత్రం కంపల్సరీ ప్లేట్ అనేది ఖాళీ అయిపోతుందండి. అంత టేస్టీగా ఉంటుంది. పీస్కి నేను ఎటువంటి కలర్ యూస్ చేయలేదండి. జస్ట్ మ్యారినేట్ చేయడం వల్ల దాంట్లో మనం కారం కలుపుకున్నాం కదా, దానివల్ల మనకి పీస్ అనేది ఆ కలర్కి వచ్చిందండి. చూస్తున్నారు కదా, ఎంతో టేస్టీగా ఉండే హైజీనిక్ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే బయట ఫుడ్ కంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. సో మీరు కూడా ఇలాగా ఖాళీ దొరికినప్పుడల్లా పిల్లలకి నచ్చేవి బిర్యానీ చేసేసి పెట్టేసేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టేస్టీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఫాలో మీ అట్ మగువా వ్లాగ్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.